సింగన్నంటే నువ్వేనా? అడిగాడు భుజంగరావు. నేనే దొర. 60 ఏళ్ల పైబడిన వ్యక్తి వినయంగా జవాబిచ్చాడు. రంపచోడవరం నుండి లోతట్టు వైపుగా 4 కిలోమీటర్ల దూరం అడవిలో వెళ్ళగలిగితే ఆ గిరిజన గూడెం ఎదురవుతుంది. నాగరిక ప్రపంచంలోని అవినీతి గురించి, అన్యాయాల గురించి అంతగా అవగాహన లేని అమాయకులు వారంతా. అడవి సంపద మీద ఆధారపడి జీవనం సాగించడం వారికి తెలిసిన వృత్తి. నాగరికులన్నా, వారి కదలికలన్నా విపరీతమైన భయం చూపెడుతుంటారు. ఆడంబరాలకు, అట్టహాసాలకు లొంగిపోవడం వారికి అలవాటు. సింగన్న, ఈ ప్రాంతంలో మీ గూడెం వాళ్ళు గంజాయి పండించేందుకు వీలుంటుందా? ఫారెస్ట్ వాళ్ళతో ఎలా దొరా? నీకు ఆ భయం అవసరం లేదు. ఆ గొడవలన్నీ నేను చూసుకోగలను. మీకు కావలసిన అన్ని ఏర్పాట్లు నేను చేస్తాను. సింగన్న మౌనం వహించాడు. వెంటనే భుజంగరావు తన మనుషులకు సైగ చేశాడు. అంతే, తక్షణం విలువైన మద్యం వరదలైంది గూడెంలో. భుజంగరావు పథకం ఫలించింది. సారా లేకపోవడంతో ఏర్పడిన నష్టాన్ని గంజాయి సాయంతో భర్తీ చేసుకోవాలన్న అతని ప్లాన్ ఫలించింది. తన మనుషుల్ని గూడెంలో కొంతమంది నుంచి వెంటనే బయలుదేరాడు హైదరాబాద్. గౌడ ప్రయత్నాలు ఏమైంది అతనికి తెలియదు. సహజంగా ఈ రాజకీయ నాయకులకు దురలవాటు ఉంటుంది. ఏ వ్యవహారంలో కూడా కన్న తల్లిని, కట్టుకున్న భార్యను, కడుపును పుట్టిన బిడ్డనైనా విశ్వసించరు. అదే వారిలోని గొప్పతనం. ముఖ్యంగా వారు విశ్వసించేది డబ్బును, గూండాయిజాన్ని మాత్రమే. శర్మ విజయాల విషయంలో గౌడ కూడా ఆ దారిని అనుసరించబోతున్నాడు. రకరకాల ఆలోచనలతో సతమతమవుతున్న విజయ తన భవిష్యత్తు కార్యక్రమాన్ని గురించి నిర్దుష్టంగా నిర్ణయించుకోలేకపోతోంది. ఇప్పుడు విజయ ఆలోచనలు ఉన్నట్టుండి తండ్రి మీదకు పరుగులు తీశాయి. ఒంటరిదాన్ని చేసి నిస్సహాయురాలుగా మిగిల్చి వెళ్లిన తండ్రిని గురించి బాధపడాలో, తన స్థితికి బాధపడాలో అర్థం చేసుకోలేకపోతోంది విజయ. ఏనాడో చేసిన పాపం పట్టి పీడిస్తే తప్ప ఏ వ్యక్తి జీవితంలో విషాదాల సమ్మేళనాభావాలను నిక్షిప్తం చేసుకోగల స్థాయిలో ఒంటరితనం అనుభవించవలసిన దుస్థితి రాకపోవచ్చు. అది ఏ సిద్ధాంతమైనా బాహ్య రూపంలో ప్రతి మనిషి అనుభవించే ఆ స్థాయి వేదన అలాగే ఉంటుంది. ఉన్నట్టుండి విజయ ఆలోచనలు శర్మ మీదకి పరుగులు పెట్టాయి. ఏ ప్రాంతం వాడిపోయి నేస్తాం, ఈ చిన్న హృదయాన్ని కదిలించగలిగావు ఎందుకు? ఒంటరితనంతో బాధపడే నన్ను ఓదార్చడానికి నాకు పరిచయం అయ్యావా? తెలియకుండానే జాలువారే అశ్రుధారాల్ని తుడుచుకునే ప్రయత్నం చేయకుండా అలాగే నిర్వేదంగా చూస్తోంది వీధి వైపు. విజయ ఆలోచనల్లో ఎంత లోతుగా మునిగిపోయిందంటే శర్మ వచ్చి విజయ భుజం మీద చేయి వేసింది కూడా గమనించలేని స్థాయి వరకు. ఉలికిపాటుతో ఆలోచనల్లోంచి బయటపడి శర్మను చూసింది. నవ్వుకున్నాడు శర్మ. అతని నవ్వు చూసి బాధనంతా మరిచిపోయింది విజయ. తను చిరునవ్వు నవ్వి లేచి నిల్చుంది. అవ్యక్తమైన ఓ భావతరంగం ఆమె అంతరంగాన్ని చుట్టుముట్టడంతో శర్మ చేయి పట్టుకుని లోపలికి తీసుకువెళ్ళింది. ప్లీజ్ శర్మ, నన్ను ఒంటరిగా వదిలిపెట్టి ఎక్కడికి వెళ్లకు. ఆర్తిగా ఆ ఇద్దరి పెదవులు ఏకమై ఈ లోకాన్నే విస్మరించిన వేళది అప్పుడు జరిగింది ఆ సంఘటన. సరిగ్గా విజయ వాళ్ళ ఇంటి ముందు. వేగంగా దూసుకొచ్చిన ఒక వ్యాన్ ఆ ఇంటి ముందు ఆగడం, అందులోంచి ఇద్దరు కిందకి దిగడం, తమ దగ్గరున్న గుండ్రటి బొంతుల్లాంటి వస్తువుల్ని తీయడం, వాటిని విజయ వాళ్ళ ఇంటి ఆవరణలో పడేలా విసరడం, అంతా ఒకదాని వెనక ఒకటి చకచకా జరిగిపోయాయి. గుండ్రటి బొంతులు నేలను తాకగానే పెద్ద శబ్దంతో బద్దలయ్యాయి. వాటిలోంచి వెలువడిన ఓ విధమైన పొగ ఆ ఇంటినంతా చుట్టుముట్టింది. అది చాలా ఘాటైన మొత్తును కలిగించే గ్యాస్ అని లోపలున్న వారికి తెలిసే అవకాశం లేదు. ఇంటి ముందు ఏదో శబ్దం వినిపించడం వల్ల ఇద్దరూ తమ శరీరాలను అదుపులోకి తెచ్చుకుంటూ కంగారుగా వెలుపలికి రాబోయారు. అప్పటికే ఆలస్యమైంది. ఆ గ్యాస్ అప్పుడే వారి మీద తన శక్తిని చూపెట్టడం మొదలుపెట్టింది. విజయ, పారిపో! శక్తినంతా కూడగట్టుకుని అరిచాడు శర్మ. అతని మస్తిష్కం అప్పటికే మొద్దుబారిపోతోంది. విజయ ఆ క్షణానికే తెలివి తప్పిపోయే స్టేజిలో ఉంది. మరో 2 నిమిషాలు అంతే. ఇద్దరూ తెలివి తప్పి పడిపోయారు. బయట నుండి నలుగురు లోపలకు అడుగు పెట్టారు. విజయను, శర్మను ఎత్తి భుజాల మీదుంచుకుని రోడ్డు మీదున్న వ్యాన్ వైపు నడిచారు. అంతా చకచకా జరిగిపోయింది. మాటల్లేవు వారి మధ్య. అంతా క్రియ మాత్రమే. వ్యాన్ ఆ వీధిలోంచి బయలుదేరింది. అదే సమయానికి భుజంగరావు హైదరాబాదులో కాలు పెట్టాడు. రామప్ప గౌడది కర్ణాటక అయినప్పటికీ వ్యాపార రీత్యా అతనికి ఆంధ్ర రాష్ట్రంతో చాలా సంబంధాలున్నాయి. అందువల్లే అతను హైదరాబాదులో సైతం అధికంగా పలుకుబడిని సంపాదించుకోగలిగాడు. ఆ రహస్యాలేవి భుజంగరావుకి తెలియవు. కారణం గౌడ తీసుకునే జాగ్రత్తలు అలాంటివి. వ్యాన్ సిటీ అవుట్స్కట్స్లో ఉన్న ఒక ప్రాచీనమైన బిల్డింగ్ ముందాగింది.
ఆ బిల్డింగ్ చుట్టూ ఎత్తుగా పెరిగిన వివిధ వృక్షాలున్నాయి. చుట్టూ ఎత్తైన ప్రహరీ గోడుంది. అదొక నవాబు గారిది. కానీ గౌడ ఆధీనంలో ఉంది ప్రస్తుతం. బయట చూడ్డానికి జుగుప్సగా కనిపించే ఆ బిల్డింగ్ లోపల అవసరమైన అధునాతనమైన సౌకర్యాలన్నీ ఉన్నాయి. లోపలికి తీసుకురండి. ఎంట్రన్స్ వద్ద ఎదురైన గౌడ గంభీరంగా చెప్పాడు. విజయను శర్మను లోపలికి చేర్చారు ఆ వ్యక్తులు. ఈ రహస్యం ఎవరికీ తెలియకూడదు, జాగ్రత్త. అతని అనుమానం పొరపాటునైనా భుజంగరావుకి తెలుస్తుందేమోనని. అతనికి తెలియడం గౌడకిష్టం లేదు. కారణం స్వార్థం. ముఖ్యంగా అలాంటి వ్యక్తుల్లో పాదుకుపోయిన స్వార్థం ఎంతటి నైత్యానికైనా దిగజారుస్తుంది. స్వపర భేదాలుండవు. ఇప్పుడు రామప్పగౌడ అమలు చేయబోతున్న న్యాయం అలాంటిదే. నీతిని నిజాయితీని నిలువున అంతం చేసి స్వార్థంతో ధనకాంక్షతో పదవీ వ్యామోహాలకు లోనై ఎంతటి దారుణం చేయడానికైనా గౌడలాంటి వారు సిద్ధమే. అదే వారి నీతి, అదే వారి ఆయుధం. ముఖ్యంగా దుర్మార్గంతో గూండాయిజంతో తమ పనులు సానుకూలపరుచుకోవడం వారిలోని ప్రత్యేకత. ఇక మీరు వెళ్ళండి. అవసరమైతే మళ్ళీ కాంటాక్ట్ చేస్తాను, జాగ్రత్త, హెచ్చరించాడు గౌడ. కిరాయి కోసం ఎంతటి దారుణాన్ని చేయడానికైనా సిద్ధపడే ఆ వ్యక్తులు మౌనంగా వెళ్ళిపోయారు ఆ బిల్డింగ్ ప్రాంతాల్లోంచి. వారికి అవసరమైంది డబ్బు. రై, ఇద్దరికి తెలివి తెప్పించండి. మీరు ఆయుధాలతో రెడీగా ఉండండి. తన మనుషులను చూస్తూ ఆజ్ఞలు జారీ చేశాడు. ఇక్కడ గౌడ భయభక్తులున్నవి శర్మను గురించి. శర్మలో ఉన్న మానవాతీత శక్తులు ఎలాంటి ఒడిదుడుకుల్ని సృష్టిస్తాయో అన్నదే అతని భయం. శర్మకు ముందుగా తెలివొచ్చింది. అప్పటికే అతన్ని ఏమాత్రం కదిలే అవకాశం లేకుండా బంధించుంచారు అతని మనుషులు. దాహం, నీరసంగా ధ్వనించింది శర్మ కంఠం. రే, అలసిపోయినట్లుంది, నిమ్మరసం ఇవ్వండి. గౌడ కంఠంలో అవహేళన తొంగి చూసింది. అప్పుడు తల తిప్పి చూశాడు శర్మ గౌడ వైపు. కళ్ళార్పకుండా 2 క్షణాల పాటు తదేకంగా చూసిన అతని కళ్ళకు గౌడంటే ఏంటో అర్థమైంది. నవ్వాడు శర్మ, అది తెరలు తెరలుగా. ఎందుకు ఎందుకు నవ్వుతున్నావు? గౌడ కంఠంలో కొట్రుపాటు. మిస్టర్ గౌడ, ఒక విషయం గుర్తుకొచ్చింది, అందుకే నవ్వాను. ఏంటది? చిరాగ్గా అడిగాడు గౌడ. ఇక్కడ గౌడ ఒక ముఖ్య విషయం పట్టించుకోలేదు. అది శర్మకు తన పేరు ఎలా తెలుసా అన్నది. అతనికి ఆ ఆలోచనే రాలేదు. నీతో చర్చించి లాభం లేదు గౌడ. మమ్మల్ని నిష్కారణంగా బంధించావు. నీకు ఒరిగే ప్రయోజనం శూన్యం. అది నిర్ణయించవలసింది నువ్వు కాదు, కోపంగా అన్నాడు గౌడ. వెంటనే తన మనుషులకు సైగ చేశాడు. వారు ముందుకు కదిలి నిమ్మరసం శర్మకు అందించారు. నిమ్మరసాన్ని తాగిన శర్మ అదోలా చూశాడు గౌడ వైపు. ఈ లోపల విజయ కూడా తెలివిలోకి వచ్చింది. తను ఎక్కడున్నది అర్థం కాక అయోమయంగా చూసింది అందరినీ. బేబీ విజయ, కంగారు పడకు. నీకొచ్చిన ప్రమాదం అంటూ ఏదీ లేదు. నువ్వు మాతో సహకరిస్తే చాలు. నువ్వేం కోరినా అది నెరవేర్చడానికి మాకెలాంటి అభ్యంతరం లేదు. తల తిప్పి అతన్ని చూసింది. అతన్ని ఇది వరకు ఒకసారి భుజంగరావు వెంట చూసింది విజయ. నువ్వు భుజంగరావు వెంట మా ఇంటికొచ్చావు, అవునా? శబాష్, నీ జ్ఞాపక శక్తి అద్భుతం. ఇప్పుడు కావలసింది అది కాదు. అందమైన నీ శరీరం, విలువైన నీ శీలం, 2 బలమైన నా అనుచరులకు విందు కాకముందే నువ్వు నాతో సహకరించడానికి అంగీకరించాలి, లేదా నీ ఇష్టం. ఆ మాటలు అర్థమైన తక్షణం వణికిపోయింది విజయ. నిస్సహాయంగా చూసింది అతని వైపు. అవును విజయ, నీకు అతని మీద అభిమానం, ప్రేమ ఉన్నాయని మాకు తెలుసు. శర్మ మరో పేరు చతుర్నేత్ర, అది మాకు తెలుసు. అతను ఏ విషయాన్నైనా ముందుగానే తెలుసుకోగలడని మాకు తెలుసు. అందుకే మీ ఇద్దరిని మేం బంధించాల్సి వచ్చింది. ఒక విషపు నవ్వు నవ్వాడతను. ఆ నవ్వును చూడగానే విజయ్ వణికిపోయింది. మిస్టర్ శర్మ, నీకు ఈ అందాల రాశి మీద అభిమానం ఉంది. ఏ మగవాడైనా అందమైన స్త్రీ వ్యామోహంలో చిక్కుకోకూడదు. చిక్కుబడితే ఇలాంటివి ఎదురవుతాయి. ఏమంటావు? పాపు, ఎంతకు నీకేం కావాలి? అలా అడిగావు, బావుంది. కానీ నువ్వు ఊహించే విధంగా నాకు అవసరమైంది ఒక్క మాటలో ఎలా చెప్పను? నీ ద్వారా చాలా పనులు సాధించాల్సి ఉంది. చూడండి గౌడ, మీరంతా అనుకుంటున్నట్లు ఎలాంటి మానవాతీత శక్తులు లేవు. అదంతా ఒట్టి ట్రాష్. చతుర్నేత్ర అనే పేరు నా అంతట నేనే పెట్టుకున్నాను. అందుకు ప్రత్యేకమైన కారణం అంటూ లేదు. దయచేసి విజయను వదిలేయండి. మిస్టర్ శర్మ, నీ కళ్ళకు నేనెలా కనిపిస్తున్నాను? నన్నొక వెర్రి వెంగళపలా జమకట్టినట్లుంది నువ్వు. నీ శక్తి ఏంటో, నువ్వు ఎవరైంది మాకు తెలుసు అని తన అనుచరులకు సైగ చేశాడు. ఆ గదిలోంచి వెలుపలకు అడుగులు వేస్తూ. అందరూ బలమైన ఆ గది ద్వారాలను మూసి వెలుపల తాళం వేశారు. రేయ్, మీరంతా జాగ్రత్తగా ఈ ఇంటి చుట్టూ కాపలా కాయండి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా మీ ప్రాణాలు తీస్తాను. తన కారు దగ్గరగా అడుగులు వేస్తూ చెప్పాడు గౌడ. లోపల విజయ, శర్మ నిస్సహాయులుగా ఉండిపోయారు.
అదే టైంలో భుజంగరావు వారిద్దరిని గురించి తన అనుచరుల ద్వారా ఎంక్వైరీ మొదలుపెట్టాడు. ఆ విషయం గౌడకు తెలీదు. తెలిసే అవకాశం కూడా లేదు. అదే సమయానికి మరో మారుమూల ఆ సిటీలోనే విదేశీయులతో ప్రతిపక్ష పార్టీ ప్రెసిడెంట్ రహస్య సమాలోచనలు మొదలుపెట్టాడు. అవన్నీ శర్మను గురించే. చూడు సెక్రటరీ, ఆ గౌడనొక్కడినే మనం నమ్ముకున్నంత మాత్రాన సాధించగలిగేదంటూ ఏదీ ఉండదు. మనం చేయవలసింది మనం చేయక తప్పదు. ఏమంటావ్? అవును సార్. భుజంగరావు కూడా సాధారణమైన వ్యక్తి కాదు. అతన్ని కూడా ఓ కంట కనిపెట్టుండాలి. ఇంతకు మన ప్లాన్ ఏం చేశావు? అంతా రెడీ అయింది. 2 రోజుల్లో అమలుపరచడానికి అంతా రెడీ. ప్లాన్‌లో ఎలాంటి లోపాలు లేవుగా? లేవు సార్. మనం ఫిలిప్‌ని నమ్మొచ్చు. ఎంత ఆఫర్ చేశావు? 50,00,000. చాలా పెద్ద మొత్తం కదూ! అప్పటికి గాని వాడు ఓకే అనలేదు. వెధవ నా కొడుకు. ఓ పని, అది ఒక ప్రాణం తీయడానికి అంత మొత్తం అడిగాడంటే వీళ్ళని ఏం చెయ్యాలి? మీరు అధికారంలోకొచ్చిన తర్వాత ఆలోచిద్దాం సార్. ఆలోచనేముంది? ఏ నక్సలైట్‌గానో ప్రకటించి కాల్చి పడేయడం ఒకటే గత్యంతరం. నేను వెళతానైతే. అవతల ఆ ఫిలిప్ గాడికి అడ్వాన్స్ ఇచ్చి రావాలి. వెళ్ళు, జాగ్రత్త. సీఎం మనుషులు సామాన్యులు కారు. సెక్రటరీ నవ్వి వెళ్ళిపోయాడు. తన ఎదురుగా ఉన్న విదేశీయులతో రహస్యంగా మంతనాలు మొదలుపెట్టాడతను. అవన్నీ కూడా భారతదేశానికి తీరని అపకారం కలిగించేవే. అర్ధరాత్రి అయ్యింది. ఆ పురాతనమైన భవంతి చుట్టూ తిమిర సముదాయం దట్టంగా ఆవరించుకునుంది. గాలి రివ్వుమంటూ వీస్తోంది. నలుగురు వ్యక్తులు నల్లని బట్టలు ధరించి, రకరకాల ఆయుధాలను చేత ధరించి బిల్డింగ్ ముందు వరండాలో ఇద్దరు, బయట ఇద్దరు కాపలా కాస్తున్నారు. ఎంతటి సాహసం చేయడానికైనా నిర్దేశించబడిన వ్యక్తులు ఆ నలుగురు. వారికి తెలిసిందొకటే, తాము కమిట్మెంట్ అయిన ఎలాంటి పన్నైనా సజావుగా పూర్తి చేయడమే. ఆ విషయం తెలిసే వారిని కాంటాక్ట్ చేశాడు గౌడ. లోపల శర్మ, విజయ కదల్లేని నిస్సహాయ స్థితిలో బంధించబడున్నారు అప్పటికి. లోపల చీకటి. శర్మ ఓసారి తన కళ్ళను చికిలించి చూశాడు. ఏమీ కనిపించలేదు. విజయ పిలిచాడు మెల్లగా. "ఉమ్," మూలిగింది విజయ 4 గజాల దూరం నుండి. వెనక్కి విరిచి కట్టబడిన తన చేతుల్ని బలంగా విదిలించాడు శర్మ. ఆ క్షణంలో అతని శరీరంలోకి ఏదో ఒక వినూత్నమైన శక్తి ప్రవేశించినట్లయింది. 2 చేతుల్ని విదిలించాడు. చిన్న శబ్దం ఆ చీకట్లో. తాళ్లు తెగిపోయాయి. శర్మ చేతులిప్పుడు ఫ్రీ. చీకట్లో నెమ్మదిగా ముందుకు కదిలాడు. ఎవరు? వణికిపోతూ హీనస్వరంతో అంది విజయ. విజయ, భయపడకు. మనం ఎలాగైనా పారిపోవాలి. విజయ చెవిలో గుసగుసలాడాడతను. చేతులు ఫ్రీ కావడంతో విజయ కాస్త ధైర్యం తెచ్చుకుంది. తన 2 చేతులతో అతని మెడను చుట్టేసింది. కమాన్ విజయ, లెటస్ మూవ్. శర్మ, మన దగ్గర ఏ ఆయుధం లేదు. బయట రౌడీలున్నారు. శబ్దం కాకుండా నవ్వాడు శర్మ. విజయను చేయి పట్టి పైకి లేపాడు. తక్షణం బయలుదేరాడు వాకిలి వైపు. అతని వెంట విజయ్ కూడా కదిలింది. ద్వారం వద్దకు నడిచిన శర్మ తన కుడి చేత్తో ద్వారం మీద శబ్దం చేశాడు. అతని ధైర్యానికి విస్తుపోయింది. బయట వరండాలో ఉన్న ఇద్దరూ ఉలిక్కి పడ్డారు. వారు ఏమాత్రం ఊహించని సంఘటనది. ఈ లోపల మిగిలిన ఇద్దరూ కూడా వారితో కలిశారు. లోపల ఏదో శబ్దం అవుతోంది, ఒకతను చెప్పాడు. మిగిలిన వారు ఆయుధాలు సవరించుకుని సిద్ధంగా నిల్చున్నారు. తలుపు తీయగానే టార్చ్ లైట్స్ వెలిగించండి. వారిలో ఒకతను తన చేతిలోని తుపాకీని స్టిఫ్గా పట్టుకుంటూ చెప్పాడు. ఇంకో వ్యక్తి కూడా తెరిచే ప్రయత్నంలో దిగాడు. లోపలున్న శర్మ, విజయలు తలుపులు తెరుచుకుంటున్న టైంలో ఓ పక్కకు తప్పుకున్నారు. అప్పుడు జరిగింది ఆ సంఘటన. టార్చ్ లైట్ లోపలికి ఫోకస్ చేయబడ్డం, తుపాకీ కాల్పులు ప్రారంభం కావడం అంతా ఏకకాలంలో జరిగిపోయింది. కానీ లోపల నుండి ఎలాంటి శబ్దం వినిపించకపోవడంతో నలుగురు షాక్ తిన్నట్టుండిపోయారు. ఉన్నట్టుండి చీకట్లోంచి పెద్ద పులిలా తమ మీద ఎవరో పడ్డంతో నలుగురు అదిరిపోయారు. లోపల నుండి వారి మీదకు దూకిన శర్మ తుపాకీని ముందుగా లాక్కున్నాడు. అంతే, అంతా రెప్పపాటులో జరిగిపోయింది. విజయ చూస్తుండగానే ఆ నలుగురి తలలు పగిలిపోయాయి. ఇక వారిని గురించి శర్మ పట్టించుకోలేదు. కమాన్ విజయ. కింద కొంగి టార్చ్ లైట్ను ఒకదాన్ని తీసుకుని చీకట్లోకి దారి తీశాడు. విజయ అతన్ని అనుసరించింది. అదే టైంలో గౌడ, భుజంగరావులు మంతనాల్లో మునుగున్నారు. గౌడ, శర్మ, విజయల విషయం ఏం చేశావు? అనుమానంగా చూస్తూ అడిగాడు భుజంగరావు. భుజంగరావు, మీ ఆలోచనలు ఎలాంటివైంది నాకు తెలియదని అనుకోకండి. వాస్తవంగా ఆ ఇద్దరినీ మీకు అప్పజెపితే అందువల్ల నాకొచ్చే లాభమేంటో చెప్పండి. గౌడ మాటలకు షాక్ తిన్నాడు భుజంగరావు. అంతేకాదు, అతనికి ఇంకో విషయం కూడా అర్థమైపోయింది. అది శర్మ, విజయ, గౌడ ఆధీనంలో ఉన్నారని.
నవ్వాడు భుజంగరావు. అతను అలా నవ్వడం అంటే ఎదుటివారు ప్రమాదాల్లో చిక్కుపడ్డట్లే. గౌడ, నీ అభిమతం నాకు తెలుసు. అంతేకాదు, నువ్వు ఢిల్లీ వెళ్ళడం మొదలుపెట్టి ఇప్పటి వరకు అన్ని విషయాలు నాకు తెలుసు. తెలియవని అనుకోవడం నీ భ్రమ. వెకిలి నవ్వుతో అన్నాడు భుజంగరావు. సహజంగా ఆ మాటలకు ఇంకెవరైనా అయ్యుంటే షాక్ తినేవారు. కానీ గౌడ ఏమాత్రం తొట్రుపడలేదు. నవ్వాడంటే అది చాలా నిర్లక్ష్యంగా. భుజంగరావు, మీ శక్తియుక్తులు నాకు తెలియనివి కావు. మీరు అన్ని విషయాలు గ్రహించగలరని నాకు తెలుసు. అంతేకాదు, త్వరలో రాబోయే ఎన్నికల పర్వంలో మీరు నిర్వహించబోయే పాత్ర ఏ విధమైందో ఎవరికీ తెలీదు. ఒక్క నాకు తప్ప. మీ మేధస్సుకు భయపడవలసింది నేను కాదు, ఈ రాష్ట్ర నాయకుల్లో మీ ప్రత్యర్థులు. అంటే నీ అభిప్రాయం? ఒక విధమైన షాక్కి గురైన భుజంగరావు అడిగాడు. ఇందులో అభిప్రాయాలకంటూ ప్రత్యేకించి స్థానం లేదు. ఎలా అయినా ఆ శర్మ విషయంలో మీరు నాతో సహకరించక తప్పదు. ఆ పైన మీ ఇష్టం. గౌడ, తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటున్నావు సుమా. అలాంటి నిర్ణయాలు సత్ఫలితాలనివ్వవు. ఆలోచించు. లేదు భుజంగరావు గారు, నేను మిమ్మల్ని సక్రమంగానే అర్థం చేసుకున్నాను. అందువల్లనే ఇలాంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇంతకీ ఇప్పుడు శర్మ విషయం ఏం చేద్దామంటావు? చేయవలసిందేదో నేను చేయగలను. మళ్ళీ అందులో మీ జోక్యం అంటూ అవసరం లేదు. భుజంగరావు ఆ మాటలకు రెచ్చిపోయాడు. కానీ తన ఆవేశాన్ని ఏమాత్రం బయట పెట్టకుండా నవ్వుతూ ఉండిపోయాడు. గౌడకు అతను ఎందుకు నవ్వేది అర్థం కాలేదు. భుజంగరావు, సెలవు. లేచి నిల్చుంటూ చెప్పాడు గౌడ. గౌడ, తొందరపడి నాతో విరోధం తెచ్చుకుంటున్నావేమో. ఓసారి ఆలోచించు. అవసరం లేదు. నా శక్తియుక్తుల మీద నాకు అపారమైన విశ్వాసం ఉంది. ఆ విషయంలో మీరు ఎలాంటి సందేహాన్ని ఉంచుకోనవసరం లేదు. ఆ మాటలంటూనే గౌడ చాలా విసురుగా వెలుపలికి వెళ్ళిపోయాడు. గౌడను ఎక్కువ టైం బతకనివ్వకూడదు. గౌడ వెళ్ళిన తక్షణం భుజంగరావు ఫోన్ కాల్ని చేయడం మొదలుపెట్టాడు. ఎక్కడెక్కడో ఫోన్లు మోగాయి. తీగ ఎక్కడో కదిలింది. ఇక డొంకంతా సందడి తప్పదు. హైదరాబాద్ అండర్ వరల్డ్ ఆర్గనైజేషన్తో సంబంధాలున్న వ్యక్తులతో భుజంగరావు గారికి ఎన్నో సంబంధాలున్నాయి. అండర్ వరల్డ్ ఆర్గనైజేషన్లోని ప్రొఫెషనల్స్ తక్షణం రంగంలోకి దిగారు. ఇప్పుడు వారి బాధ్యత గౌడను మట్టుబెట్టడమే కాదు, శర్మను ట్రేస్ చేయడం కూడా. అదే సమయానికి శర్మ, విజయ్లు గౌడ బంగ్లా నుండి పారిపోయి విజయ్ ఇంటిని చేరుకున్నారు.